బ్రో, ఒక ఫాదర్ తన ఓన్ సన్ బాడీస్ ని పవర్స్ కోసం డీమన్స్ కి సాక్రిఫైస్ చేస్తే ఇది ఒక ఫ్యాంటసీ అస్సలు కాదు. అలాగే స్టోరీ కాదు. వెల్కమ్ టు ద డే 2 ఆఫ్ 365 డేస్ యానిమేషన్ యానిమే ఇన్ఫర్మేషన్. హెకమారు పుట్టినప్పుడే తన ఓన్ ఫాదరే ఒక టెరిఫిక్ సాక్రిఫైస్ డీల్ చేస్తాడు. కింగ్డమ్ ని బాగా మెరుగుపరచడానికి హెకమారు బాడీలో పార్ట్స్ ఉన్న డీమన్స్ కి సాక్రిఫైస్ చేస్తాడు. రిజల్ట్ ఏంటంటే హెకమారు బాడీలో చాలా పార్ట్స్ లేకుండా పుడతాడు. ఐస్, ఇయర్స్, స్కిన్ కూడా ఉండదు. కానీ అతను బతికే ఉంటాడు. లేటర్ హికమారు తన బాడీ పార్ట్స్ రికవర్ చేసుకోవడానికి డీమన్స్ తో 1v1 ఫైట్ చేస్తూ ఈ జర్నీలో అతనికి ఒక డోరోరో అనే యంగ్ థీఫ్ కంపానియన్ గా జాయిన్ అవుతాడు. కానీ ఇక్కడ రియల్ క్వశ్చన్స్ ఏంటంటే హెకమారి బాడీ పార్ట్స్ అన్ని రికవర్ చేసేసాడా? తన కింగ్డమ్ ఏమైపోయింది? బికాస్ ఎవ్రీ డీమన్ తను ఓడించేది ఒక సాక్రిఫైస్ డీల్ బ్రేక్ చేసినట్టే. డోరోరో అనేది ఒక యాక్షన్ మాత్రమే కాదు, ఫ్యామిలీ సాక్రిఫైస్, వార్, హ్యుమానిటీ, రివెంజ్ లాంటి పవర్ఫుల్ థీమ్స్ తో ఉంటుంది. స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎమోషనల్ గా హిట్ చేస్తుంది. డోరారో 2019 లో రిలీజ్ అయిన యానిమే. మాపా అండ్ తెంజుకా ప్రొడక్షన్స్ యానిమేషన్ హ్యాండిల్ చేసాయి. టోటల్ 24 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇమాజిన్ చేయండి, తన ఓన్ ఫాదర్ వల్ల ఎవ్రీథింగ్ లాస్ అయిన తర్వాత తన బాడీ పార్ట్స్ కంప్లీట్ గా రికవర్ చేయడానికి ఎంత కష్టపడుంటాడో. దట్ ఈస్ డోరారో. ఇది డే 2 ఆఫ్ 365 డేస్ యానిమే సెషన్స్ లో ఒక యానిమే సెషన్. 365 డేస్ లో యానిమే రికమెండేషన్ యానిమే న్యూస్ తో మీ ముందుకు వస్తుంటా. నేను మీ యానిమే అబ్బాయి. నెక్స్ట్ యానిమేతో కలుసుకుందాం. సీ యూ.